మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియాకాండము 16వ అధ్యాయం 5 నుంచి 11వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 5, 6 మరియు 7 వచనములను చదువుకుందాం. మరియు అతడు ఇశ్రాయేలీల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి, తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి, ఆ 2 మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అహరోను పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను తీసుకొని రావాలి. అంత మాత్రమే కాదు, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావాలి. తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి, తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి, ఆ తర్వాత ఆ 2 మేకపిల్లలను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు అహరోను ఏం చెయ్యాలంటే, ఆ 2 మేకపిల్లల మీద చీట్లు వేయాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, అహరోను అర్పించాల్సినటువంటి బలి విధానం ఎలా ఉందంటే, అహరోను దగ్గరికి 2 మేకపిల్లలు, ఆ తర్వాత మనం చూసినప్పుడు 1 పొట్టేలు తీసుకొని రావాలి. ఆ తర్వాత ఇశ్రాయేలీల సమాజంలో నుండి ఆ 2 మేకపిల్లలు, పొట్టేలు తీసుకొని రావాలి. అహరోను తన కొరకు తన ఇంటివారి కొరకు దేవునికి 1 కోడెను వధించాలి, పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ఇక ఆ తర్వాత మిగిలిన 2 మేకలు, పొట్టేలు సంగతి దేవుడు వివరిస్తూ ఉన్నారు. 2 మేకలు, పొట్టేలులో మొదట 2 మేకలను గూర్చినటువంటి కట్టడను మనం చూద్దాం. ఈ 2 మేకపిల్లలు అహరోను దగ్గరికి తీసుకుని రాబడిన తర్వాత, అంటే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరికి తీసుకుని రాబడిన తర్వాత, అహరోను 2 మేకల మీద చీట్లు వేస్తాడు. ఆ 2 చీట్లల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, 1 దేవుని పేరట వ్రాయబడి ఉంటుంది, 2వది విడిచిపెట్టుట అని వ్రాయబడి ఉంటుంది. ఒక చీటీలో దేవుని యొక్క పేరు, ఇంకొక చీటీలో విడిచిపెట్టుట అనేటటువంటి మాట. 2 మేకల గురించి ఈ 2 చీట్లను వేస్తారు. 2 చీట్లను వేసినప్పుడు ఏ చీటీ ఏ మేక మీద పడుతుందో ఆ చీటీని తీసి చూసినప్పుడు ఆ చీటీలో ఉన్నదాన్ని బట్టి 1 పాప పరిహారార్థ బలిగా దేవునికి అర్పించబడుతుంది, మరొకటి విడిచిపెట్టబడుతుంది, అరణ్యములోనికి విడిచిపెట్టబడుతుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, మరిప్పుడు ఈ 2 మేక పిల్లల మీద చీట్లు వేసినప్పుడు దేవుని పేరట ఏ మేకకైతే ఆ చీటీ వస్తుందో, ఏ మేక మీద అయితే యెహోవా పేరట చీటీ వస్తుందో, ఆ మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా అహరోను అర్పిస్తాడు. మరి ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ వస్తుందో, ఆ మేకపిల్ల అరణ్యములోనికి విడిచిపెట్టబడుతుంది. ఇది పాప పరిహారార్థ బలియగు ఆ 2 మేకపిల్లలను గూర్చినటువంటి కట్టడ. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. 1 పాప పరిహారార్థ బలిగా అర్పించబడుతుంది. అది పాప పరిహారార్థ బలిగా అర్పించబడుట ద్వారా 2వది స్వేచ్ఛగా, స్వతంత్రంగా విడిచిపెట్టబడి అరణ్యములోనికి వెళ్ళిపోతుంది. అలాగైతే ఇక్కడ పాప పరిహారార్థ బలికి తీసుకొని వచ్చిన 2 మేకలు ఏ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాయంటే, 1 మేకపిల్ల పాప పరిహారార్థ బలిగా అర్పించబడుతుంది. ఆ మేకపిల్ల మీదట దేవుని యొక్క నామము పేరట చీటీ వస్తుంది. ఆ మేకపిల్ల మీద
దేవుని నామము పేరట చీటీ వచ్చినప్పుడు ఆ మేకపిల్ల పాప పరిహారార్థ బలిగా అర్పించబడుతుంది. ఎవరు దేవుని నామము పేరట చీటీ వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన ఆ మేకపిల్ల అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవుడు చెప్పారు, ఇశ్రాయేలీయులు కనాను యాత్రలో ఉన్నప్పుడు మోషే ద్వారా ఏమనంటే, నా నామము ఆయనకున్నది, ఆయన కోపము రేపవద్దు. ప్రభునందు ప్రియమైన వారులారా, నా నామము ఆయనకు ఉన్నది. ఎవరు? మన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మన పక్షాన పాప పరిహారార్థ బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన ఎప్పుడైతే పాప పరిహారార్థ బలిగా తన్ను తాను అర్పించుకున్నాడో, మానవాళి అంతటికీ పాపము నుండి విడుదల, ధర్మశాస్త్రము నుండి విడుదల. విడిచిపెట్టబడిన ఆ మేకపిల్ల అరణ్యములకు వెళ్ళినట్లుగా మనమందరము కూడా పాపముల నుండి విమోచించబడి దేవుని యొక్క సన్నిధికి చేరి రాగలిగేటటువంటి భాగ్యము, అవకాశము ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు లభించింది. ఒక మేకపిల్ల పాప పరిహారార్థ బలిగా అర్పించబడుట ద్వారా మరొక మేకపిల్ల విడిచిపెట్టబడింది. ఆ మేకపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. తండ్రి అయిన దేవుని యొక్క ప్రియమైన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన మన వంటి మనుష్యునిగా రక్తమాంసములతో ఈ లోకములో జన్మించి జీవించాడు 33.5 సంవత్సరాలు. ప్రభువునందు ప్రియమైన వారులారా, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఆయన మన వంటి నరుడయ్యనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మన వంటి నరుడయ్యాడంట. ఇప్పుడు ఇద్దరు మానవులు ఉన్నారు. ఒకరు మొదటి ఆదాము, ఇంకొకరు కడపటి ఆదాము. పాప పరిహారార్థ బలిగా అర్పించబడటానికి 2 మేకపిల్లలు ఎలాగైతే తీసుకొని రాబడ్డాయో, అలాగే దేవుని ఎదుట ఇద్దరు ఆదాములు, మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదాము పాపము చేయగా పాపము వలన మరణం అందరికీ సంప్రాప్తమైంది. కడపటి ఆదాము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన వంటి నరుడు, మన వంటి మనుష్యుడు. దేవాతి దేవుడే మనుష్యుడై ఉన్నాడు. ఆయన వలన ఏమైందంటే పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగింది. మొదటి ఆదాము అవిధేయతను చూపించాడు. కడపటి ఆదాము విధేయతను చూపించాడు. మొదటి ఆదాము వలన మరణశిక్ష మనకు లభిస్తే, కడపటి ఆదాము యొక్క మరణము వలన మనమందరము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. ఈ 2 మేకపిల్లలలో పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్ల అర్పించబడినట్లుగా మన పాపములకు పరిహారార్థ బలిగా కడపటి ఆదాము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బలిగా అర్పించబడ్డారు. కాబట్టి మొదటి ఆదాము సంతతి వారమైన మనమందరము, మొదటి ఆదాము ఏమైపోయాడంటే ఆ పాపముల నుండి విడిచిపెట్టబడ్డాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము మన పాప భారం ఇప్పుడు సంపూర్ణంగా వేరు చేయబడింది. ప్రభునందు ప్రియమైన వారలారా, కడపటి ఆదాము మన పాపములకు మూల్యమును చెల్లించాడు. కాగా మొదటి ఆదాము యొక్క సంతానము మొత్తము కూడా పాపము నుండి విమోచించబడి, ఆ 2వ మేకపిల్ల ఎలాగైతే విడిచిపెట్టబడి అరణ్యములోనికి వెళ్ళిందో, మనము కూడా పాపము నుండి సంపూర్ణముగా విడిపించబడి మరణములో నుండి జీవములోనికి దాటి దేవుని యొక్క సన్నిధికి చేరి వస్తూ ఉన్నాం. ఇది ఎంత ధన్యత! ఆ 2 మేకపిల్లలు మనకు నేర్పిస్తున్న ఆత్మీయమైన పాఠమిదే. ఆ తర్వాత మనం కొన్ని విషయాలను చూడాలి. ఎందుకని చీటీ వేసేటటువంటి విధానం వచ్చింది? ఇది మొదట మనం తెలుసుకోవాలి. దేవుడు అహరోనుకు విధించినటువంటి కట్టడేంటంటే, తన దగ్గరకు తీసుకొని రాబడినటువంటి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లల మీద అహరోను చీటీ వెయ్యాలి. చీటీ ఎందుకు వెయ్యాలి? చీటీ గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 33వ వచనం ఒక మాట. సామెతలు 16:33 చదువుతున్నాను. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశము. చీట్లు ఎందుకు వేస్తారంటే, దేవుని యొక్క తీర్పు బయలుపడటానికి చీట్లు వేస్తారు. మరి ఈ 2 మేకపిల్లలలో దేవుడు ఏ మేకపిల్లను కోరుకుంటున్నాడు?
ఆయన చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఇష్టం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి తెలుసుకోవడానికి చీట్లు వేస్తారు. రెండవదిగా ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. సామెతల గ్రంథంలోనే 18:18 ఇక్కడ కూడా ఒక మాట ఉంటుంది, అది కూడా చదువుకుందాం. సామెతలు 18:18 చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. మొదటిగా ఏమని చూసాం? చీట్లు దేవుని యొక్క తీర్పును తెలియజేస్తున్నాయి, దేవుని యొక్క ఉద్దేశమును తెలియజేస్తున్నాయి. రెండు, చీట్లు ఏం చేస్తున్నాయంటే వివాదములను మాన్పుతున్నాయి, ఆ తర్వాత సమాధానమును తీసుకుని వస్తున్నాయి. మనకు బాగా తెలుసు కొన్ని సందర్భాలు. యోనా గ్రంథంలో మనం చూస్తాం, 1వ అధ్యాయంలో నినివే పట్టణమునకు వెళ్ళమంటే తర్షీషు పట్టణమునకు కేవు తీసుకొని యోనా బయలుదేరాడు. దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉద్దేశము లేక దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది యోనాకు తెలియజేయనట్లుగా దేవుడు గొప్ప తుఫానును రప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ వాక్య భాగంలో దేవుని తీర్పు యోనా మీదకి వచ్చినప్పుడు యోనా తప్పు చేశాడు. నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు, దేవుని చిత్తము నుండి పారిపోయాడు. కాబట్టి గొప్ప తుఫాను రాగా యోనాతో కలిసి ఓడలో ఉన్న వారందరూ ఆ తుఫానులో కొట్టుకొని పోయే ప్రమాదం ఉన్నప్పుడు ఎవరి వలన ఈ పరిస్థితి వచ్చిందో తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేశారు? చీట్లు వేశారు. అక్కడ దేవుని తీర్పు ఏంటో బయలుపడింది. ఆ తర్వాత రెండవ సందర్భం ఏంటంటే, ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలకు ప్రభువును అమ్మివేసినటువంటి సందర్భంలో కూడా మరి ఇస్కరియోతు యూదా ఊరి పెట్టుకొని చనిపోతాడు. ఇస్కరియోతు యూదా స్థానం 12 మంది అపోస్తలుల్లో ఖాళీ అయింది. ఆ స్థానమును భర్తీ చేయడానికి కూడా అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయములో మరి అపోస్తలులైనటువంటి వారు చీట్లు వేసినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదివితే, వారు చీట్లు వేసినప్పుడు ఆ చీటి మత్తీయ పేరు మీద వచ్చింది కాబట్టి అతడు 11 మంది, ఇస్కరియోతు యూదా చనిపోగా మిగిలిన 11 మంది అపోస్తలులతో కూడా చేర్చబడ్డాడు. కాబట్టి చీట్ల వలన 3 ప్రాముఖ్యమైన లాభాలు. 1, దేవుని తీర్పు, దేవుని ఉద్దేశం బయలుపడుతుంది. 2, వివాదములు మానతాయి. ఆ చీటి యోనా పేరు మీద రాగానే వివాదములన్నీ మానిపోయినాయి. ఇక వాళ్ళకి వివాదములు అవసరం లేదు. సందేహం లేకుండా యోనా వలన ఆ పరిస్థితి వచ్చిందని అర్థమైంది. వివాదములు మానిపోతాయి. ఆ తర్వాత పరాక్రమశాలులను కూడా సమాధానపరచడం అన్నమాట. చీట్ల వలనే ఇది సాధ్యమవుతుంది. పరాక్రమశాలులకు కూడా సమాధానం ఇచ్చేది చీట్లు వేయటం. ప్రభునందు ప్రియమైన వారలారా, 12వ అపోస్తలుడైన ఇస్కరియోతు యూదా స్థానములో ఎవరు చేరాలి అన్నప్పుడు ఆ దినాల్లో విపరీతమైనటువంటి వివాదము రేగే అవకాశం ఉంది కదా, అసమాధానం వచ్చే అవకాశం ఉంది. ఆ స్థానం కొరకు చాలామంది మరి పోటీ పడే అవకాశం ఉంది. ఇవేవీ లేకుండా చక్కగా సమాధానముతో మరి 12వ అపోస్తలుడు ఇస్కరియోతు యూదా విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ స్థానమును భర్తీ చేయడానికి, పోగొట్టుకొనినటువంటి ఆ స్థానమును భర్తీ చేయడానికి, దేవుని ఉద్దేశం తెలుసుకోవడానికి వారు చీట్లు వేశారు. సమాధానపూర్వకంగా ఆ కార్యం ముగిసింది. కాబట్టి చీట్లు వేయుట అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి అభ్యాసం, ఒక మంచి వాడుక అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యమును తీసి, వాక్యమును చదివి, దేవుని హృదయం ఎరిగి, దేవుని చిత్తమును తెలుసుకునే ప్రయత్నమును చేయాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని ఉద్దేశము ఆయన వాక్యము ద్వారా మనకు బయలుపడుతుంది. కాబట్టి ఆయన వాక్యమును చదువుదాం, ఆయన వాక్యం ద్వారా ఆయన ఉద్దేశం తెలుసుకుందాం, వివాదములను మానుకుందాం, సమాధానం కలిగి ఉందాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మా ప్రియులను దీవించండి, దినమంతటి కొరకు సిద్ధపరచండి. మా ప్రయాణాల్లో, పరిచర్యలో మీ కృపను, కనికరమును అందించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.